చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం 54వ వార్షికోత్సవం సందర్భంగా నేడు రుద్రహోమం, రుద్రాభిషేకంతో పాటు చండికా సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శంకరంపేట గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కళ్యాణం తిలకించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి వడిబియ్యం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వర్తక సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ పూజారి సంగమేశ్వర్ పంతులు ప్రసాద్ పంతులు మాట్లాడుతూ గత 54 సంవత్సరాల నుండి సోమేశ్వర స్వామి వారికి ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, స్వామివారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీమాన్ రెడ్డి, రాజరెడ్డి, ఎడ్ల కిష్టయ్య, చిరంజీవి, రమేష్ గౌడ్, కంచర్ల చంద్రశేఖర్, రాధాకృష్ణ, వర్తక సంఘం సభ్యులు వెలది సంతోష్, రాచర్ల శ్రీనివాస్, సంజీవులు, విఠల్, గురుమూర్తి, రాజు, భాస్కర్, ఆంజనేయులు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సోమేశ్వర స్వామి మహోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు చండికా సోమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి అనేకమైనటువంటి వ్యాపారవేత్తలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని అంగరంగ వైభవపేతంగా జరిపించినారు. వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమం మరియు గౌడ సంఘం ఆధ్వర్యంలో విద్యుత్ అలంకరణ రూపంలో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగింది. సాయంత్రము రథోత్సవ కార్యక్రమం పురవీధుల్లో అంగరంగ వైభవపేతంగా 6 గంటల ప్రాంతంలో ప్రారంభం కానుంది. ఈ యొక్క కార్యక్రమానికి సమస్త భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు. మరియు ఇటువంటి మహత్తర కార్యక్రమానికి గ్రామ పెద్దలు, గ్రామ ప్రముఖులు మరియు గ్రామ యువకులు, సద్భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క కృపకి పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఓం నమః శివాయ.